సో లైటర్ వేలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు టీవీ కాబట్టి టీవీకి సంబంధించి అడుగుతాను. అమ్మ బాబోయ్, ఓకే, మీరు అడుగుతారు కానీ నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు బాగానే ఉన్నాను నేను. సో టీవీలో షోస్, రియాలిటీ షోస్ అని ఉంటాయి కదా, సడన్ గా తిట్టేసుకుంటారు, కొట్టేసుకుంటారు. రియాలిటీ షోల్లో ఎంతవరకు రియాలిటీ ఉంటుంది? టైటిల్లో ఉంటుందండి, అంతేనా? రియాలిటీ షోలో అంటే ఒక్కొక్క ఫార్మాటెడ్ అండి. అవి ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది, స్టైల్ ఆఫ్ మేకింగ్. అంటే కొంతమందికి యూనో దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ జనాలు చూస్తారు, రేటింగ్ వస్తుంది, వాళ్ళ అటెన్షన్, ఒక నాయిస్ చేస్తే ఒక అటెన్షన్ వస్తుంది అనే ఫార్మాట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది హోస్ట్ అండ్ డైరెక్టర్ హ్యాండిల్స్ ద షో, అంతే. బట్ రియాలిటీ షోలో ఏంటి అంటే వారం వారం మారిపోద్ది సార్, అది ఎనర్జీస్ మారిపోతాయి, అది ఇంకొంచెం కావాల్సి వస్తుంది, ఇంకొంచెం. బట్ కాంట్రవర్సీ చేద్దాము, బ్యాంగిల్ వేద్దాము, ఇట్లా డడాన్ అని ఉండదు. ఎవరైతే బాగా సీరియస్ తీసుకుంటారో ఆ షోని, వాళ్ళు నిజంగానే కొట్లాడతారు. నేను కదా గెలిచింది, నాకు కదా పాయింట్ రావాలి, జడ్జి నన్ను ఎందుకు ఎలిమినేట్ చేస్తారు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే సడన్ గా నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి, నువ్వు చేస్తున్న రాగం ఏంటి అని చెప్పి చాలా హైపర్ గా బీపీ ఈ మధ్యన కొంచెం తగ్గింది, కానీ ఇది వరకు బాగా ఎక్కువ ఉండేది. ఇది వరకు ఇట్ వాజ్ రన్నింగ్ కదా సార్, మార్కెట్లో కూడా అది చిన్న బ్లాక్ అండ్ వైట్ బ్యాంగ్ టిడింగ్ అని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడం. సో దాని తర్వాత అవే కామెడీ అయిపోయాయి. బట్ రియాలిటీ షోస్ ఆర్ ఆల్వేస్, దెర్ ఇస్ అన్ ఎరా, దెర్ ఇస్ అ ఫేజ్. టెలివిజన్కి ఒక కొత్త స్టైల్ని తీసుకొచ్చాయి, ఆడియన్స్ నెంబర్స్ని పెంచాయి, రేటింగ్స్ని పెంచాయి. చాలా మటుకు యంగ్స్టర్స్ని, అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కూడా టీవీ వైపు తిప్పాయి. ఇదివరకు నా చిన్నప్పుడు చాలా తక్కువ సార్ టీవీ, చాలా తక్కువ. ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు తప్ప, అంతే. న్యూస్ అండ్ సీరియల్స్ వాళ్ళు చూసేవాళ్ళు, డాడీ న్యూస్ చూసేవాళ్ళు, మమ్మీ సీరియల్స్ చూసేవాళ్ళు. బట్ స్లోలీ రియాలిటీ షోస్ వల్ల, డ్యాన్స్ షోస్, రియాలిటీ షోస్, కామెడీ షోస్. సో నార్మల్ టైం అంటే ప్రతిరోజు సినిమా ఉండదు కదా. సో మండే టు థర్స్డే, ఫ్రైడే సినిమాకి వెళ్ళినా మండే టు థర్స్డే టీవీ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే గేమ్ షోస్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో కార్ గెలుచుకోండి, లేకపోతే కార్ పైనుంచి కింద పడిపోతుంది, ఒక ఈటీవీ షో ఒకటి ఉంటుంది, అది చెప్పకపోతే మొత్తం అది కింద పడిపోయి మొత్తం బ్రేక్ అయిపోద్ది. ఇలాంటి షోల్లో అసలు ఆ పగలగొట్టడం కానీ లేకపోతే ఇచ్చే గిఫ్ట్లు కానీ ఎంతవరకు రియల్? ఇట్ ఈస్ ట్రూ సార్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ద ఫార్మాట్ ఆఫ్ ది షోస్ ఉంటాయి కదా, దాంట్లో టేక్ అవే పాయింట్ అని ఒకటి ఉండాలి. జస్ట్ ఇఫ్ యూ ప్లే గేమ్, జస్ట్ మాట్లాడితే జనాలు, దేర్ షుడ్ బి అ టేక్ అవే పాయింట్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి, లేకపోతే ఇట్ లుక్స్ నార్మల్. సో అలా ఒక షోకి ఒక టేక్ అవే పాయింట్ ఉంటుంది సార్. కొన్ని షోస్లో ఈ సెకండ్స్ లోపల నువ్వు ఆన్సర్ చెప్తే ఇక్కడ ఉన్నవన్నీ గెలుచుకోవచ్చు అంటారు. ఇప్పుడు కొన్ని సూట్ కేసులో కొన్ని డబ్బులు ఉంటాయి, నువ్వు ఓపెన్ చేసిన సూట్ కేసులో ఎంత ఉంటే అది నీకు. బట్ ఆ సూట్ కేసు అతను గెలుస్తాడా లేదా అనేది షో. సో డెఫినెట్లీ ఎంత గెలుస్తారో అంత ఇస్తారు. కామనర్స్ కూడా ఒకసారి సెలబ్రిటీలు వచ్చి ఆడతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? కామనర్స్కే ఇస్తారు సార్, కామనర్స్కే ఇస్తారు. సెలబ్రిటీకి ఏంటంటే గెలుస్తావా, గెలవకపోతే ఏమి రాదేమో. బట్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే అండి, వీ నెవర్ ప్రామిస్ బిగ్ నెంబర్స్, లేకపోతే అన్బిలీవబుల్ థింగ్స్ ఏవి చేయడానికి ఏమి ఉండదు. బట్ బ్యాక్ ఎండ్లో దాని ఎక్స్పెండిచరు, దాని ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఉంటుంది. అంత గ్రాండియర్ తీసుకురావడానికి సెట్ వర్క్, లైటింగ్. వి రన్ విత్ 15 కెమెరా సెటప్ విత్ 200 పీపుల్ వర్కింగ్. సో డెఫినెట్లీ ఇప్పుడు ఆ వరల్డ్ క్లాస్ క్వాలిటీని తీసుకురావడానికి ఇప్పుడు షోస్ మీరు చూడొచ్చు, స్టేజ్ సెటప్, కాస్ట్యూమ్స్, లైటింగ్, ఇట్స్ వెరీ క్లియర్, వెరీ నీట్, హెచ్డి ప్రింట్స్ వచ్చేసాయి. సో ఐ థింక్ జనాలుకి మనం చూపిస్తున్నప్పుడు ఏ ఫార్మాట్లో అయినా ఏదైనా సరే అంత అట్రాక్టివ్గా లేకపోతే దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్. టీవీ సినిమాలు, ఓటీటీలో అవన్నీ చూసి మేబీ జనాలు కూడా కోరుకుంటున్నారు. పోస్ట్ లాక్డౌన్ వరల్డ్ సినిమా ఈజ్ అట్ దర్ ఫీట్. ఇప్పుడు ఫోన్లో అన్నీ కనిపిస్తున్నాయి, అన్ని ఎవ్రీథింగ్ కనిపిస్తున్నాయి, వెబ్ సిరీస్ అన్ని. సో ప్రతిదీ ఇంక్రీజ్ అయింది సార్ అకార్డింగ్ టు ద డిమాండ్. జనాలు జనాలు అంటే మనమే, మనం చాలా క్లారిటీకి వచ్చేసాం. నేను ఇది చూడాలంటే ఎందుకు చూడాలి, ఏముంది, ఇదేదో కొంచెం బాగుంది, అప్పుడు కానీ చూడలేదు కాబట్టి ఆ కొంచెం బాగుందని వాళ్ళ అటెన్షన్ తీసుకోవడం కోసం ఐ థింక్ పీపుల్ ఆర్ వర్కింగ్ హార్డ్. ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ ఉండే ఇది వరకు. అవును, ఇప్పుడు బాగా తగ్గినాయి, కానీ ఇది వరకు ఎవరెవరో ఫోన్లు చేసి ఒక్కొక్కరు తిట్టేస్తారు, ఒక్కొక్కరు అమాయకంగా అసలు ఏమీ తెలియకుండా మెలో డ్రామాగా మాట్లాడతారు. అవన్నీ నిజంగా ఒరిజినల్ కాలర్స్ చేసి అయినా మనం ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? లేదు సార్, ఇప్పుడు అప్పట్లో అది ఉంది కాబట్టి
దట్ ల్యాండ్లైన్ ట్రెండ్ కానీ ఫోన్ చేసి ఊరికనే మన గొంతు టీవీలో వినాలని, హలో మీకు ఆట కావాలా పాట కావాలా చెప్పండి మీకు ఏ పాట కావాలి, మాకు ఈ హీరో ఇష్టం అని. సో ఇట్ ఈస్ అ జనరల్ కాన్వర్జేషన్స్ జరిగేవి కదా అప్పుడు. నా ఫస్ట్ ఎవర్ షో లోకల్ ఛానల్లో, స్వప్నదత్ గారి ఛానల్లో, నేను నా ఫస్ట్ షో అదే అండి. అసలు కెమెరాని ఫేస్ చేసిన ఫస్ట్ అదే. నా ముందు ఫోన్ పెట్టారు, స్పీకర్ పెడితే ఎవరు ఫోన్ చేస్తారో తెలీదు, నెంబర్ స్క్రోలింగ్లో వెళ్తుంది. సో ఆ నేచర్ జెన్యూనే సార్, కాల్స్ అన్ని అంటే కొంచెం డ్రామా ఎక్కువ చేయాలని చెప్పి ఏదో మ్యానుఫ్యాక్చర్ చేయడం కొంచెం అలాంటివి ఏముండవా, ఫ్యాబ్రికేట్ చేయడం? ఏమండి డీప్ డౌన్ ఐ మీన్ ఐ డోంట్ నో, బట్ 99% జెన్యూనే ఉంటాయి. బికాస్ ఒక లాజిక్తో వర్క్ అవుతాయండి అవి. ఎట్లా అంటే డీప్ డౌన్ ఏరియాస్లో మనకి థియేటర్స్ తక్కువ, అండ్ మాల్స్, కాఫీ షాప్స్, షాపింగ్ ఇవి తక్కువ. ఆల్ ద పీపుల్ ఎంటర్టైన్మెంట్ ఏంటి, టీవీ చూస్తారు, సరదాగా అందరు కబుర్లు చెప్పుకుంటారు, లేదా రోడ్ మీద క్రికెట్ యూనో ద వరల్డ్ ఇస్ అలా. సో వాళ్ళకి మేమందరం ఎందుకు అంత ఇష్టము అంటే వాళ్ళ డే టు డే వాళ్ళ లైఫ్లో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ మేము. ఆ గంట సరదాగా ప్రదీప్ వచ్చాడురా అని టీవీ పెట్టుకుని వాళ్ళు భోజనం చేస్తూ చూస్తూ నవ్వేసుకుని వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి వచ్చినా మళ్ళీ వచ్చాడురా ఇంకోటి ఏదో ఉంది షో. సో దట్స్ హౌ వి గెట్ కనెక్టెడ్ కదా. సో మాకు ఫోన్ చేయాలనో లేకపోతే మాతో మాట్లాడాలనో మాతో కలవాలనో దే ఫీల్ ఇట్ వెరీ క్లోజ్. సో అలాంటి ఏరియాస్ నుంచి ఫోన్స్ చాలా జెన్యూన్గా వస్తాయి, చాలా జెన్యూన్గా ఇన్నోసెన్స్ ఉంటుంది వాళ్ళలో, బ్యూటీ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కూడా తగ్గిపోతున్నాయి లేండి, షోలు తగ్గిపోతున్నాయి, జనాల్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా అందరు సెల్ ఫోన్కి వచ్చారు, టీవీకి వచ్చి ఓపిక లేదు, అన్నీ ఇక్కడ చూసేస్తాం కదా.